Welcome to Flying Thoughts. నేషనల్ కల్చర్ ఫెస్టివల్ 2024 హైదరాబాద్ లో నెక్లెస్ రోడ్ లో పీపుల్స్ ప్లాజాలో జరుగుతున్నటువంటి షో 2 మార్చ్ నుంచి 5 మార్చ్ వరకు జరుగుతుంది. 2 మార్చికి సంబంధించినటువంటి వీడియో ఆల్రెడీ యూట్యూబ్ లో ఉంది. సో ఈరోజు మనం చూడబోతున్న ఈ వీడియోలో డే 2 అండ్ డే 3కి సంబంధించినటువంటి విశేషాలని చూడబోతున్నాం. సో ఈ వీడియోలో మనం 3 మార్చ్ అండ్ 4 మార్చికి సంబంధించినటువంటి విశేషాలని ఈ వీడియోలో చూస్తున్నాం. సో అవి చూసే ముందు మన ఫ్లయింగ్ థాట్స్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ఇక టాపిక్లోకి వెళ్దాం. డేట్ వచ్చి 3 మార్చ్ 2024. ఇది సెకండ్ వీడియో. లాస్ట్ వీడియోలో బ్యాలెన్స్ ఉన్నటువంటివి ఈ వీడియోలో చూపించడం జరుగుతుంది. అలాగే సెకండ్ వీడియోలో థర్డ్ డేట్ లో జరిగినటువంటి మ్యూజికల్ షో చూపించడం జరుగుతుంది. సో ఇక్కడ మనం చూసుకుంటే లాస్ట్ వీడియోలు ఇవన్నీ మనం మిస్ అయ్యాం. చిన్నపిల్లలు ఆడుకునే వస్తువుల దగ్గర నుంచి చాలా వస్తువులు అనేవి మనకు దొరుకుతున్నాయి. లేడీస్ మెటీరియల్స్, చైన్స్, ఇయర్ రింగ్స్ ఇట్లాంటివన్నీ ఇక్కడ దొరుకుతున్నాయి. అలాగే లెదర్ చెప్పులు. సో చూస్తున్నారు కదా, ఇవన్నీ లాస్ట్ వీడియోలో మనం షూట్ చేయలేకపోయాం, లేట్గా వెళ్ళడం వల్ల. అలాగే రకరకాల ఐటమ్స్ అన్ని మనకి లభిస్తున్నాయి. ఇక్కడ స్టాల్స్ లో చాలా వరకు మొత్తం అన్ని రకాల స్టేట్స్ నుంచి దొరికే వస్తువులన్నీ ఇక్కడ ప్రదర్శనకు పెట్టారు. కాకపోతే ఇక్కడ అన్ని చాలా కాస్ట్లీగా ఉంటాయి. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ పూజ సామాగ్రి విక్రయిస్తున్నారు. అలాగే బ్యాక్గ్రౌండ్ లో చూసుకుంటే ట్రీస్, ఆ చెట్లు చాలా కాస్ట్లీ, ఒక్కొక్కటి 2000 పైనే ఉన్నాయి. నేను మిస్ అయిన కొన్ని పెయింటింగ్స్. అలాగే ఇక్కడ కార్పెట్స్ కూడా అమ్ముతున్నారు. లాస్ట్ వీడియోలో ఈ ఫుడ్ స్టాల్స్ అనేది చూపించలేకపోయాను కాబట్టి వీటిని షూట్ చేయడం జరిగింది. చాలా ప్రదేశాల్లోంచి వెరైటీ ఫుడ్స్ అన్ని ఇక్కడ సేల్ చేస్తున్నారు. సో ఇవి ఫుడ్ స్టాల్స్. ఇక ఇవన్నీ కూడా ఫోటో ఎగ్జిబిషన్. సో ఇండియన్ ఆర్కిటెక్చర్కి సంబంధించి ఫోటో ఎగ్జిబిషన్ ఇది. సో చర్చిలు, గుళ్ళు, దేవాలయాలు, అలాగే మసీదులు, కోటలు ఇవన్నీ ఇక్కడ రాజుల కాలం నాటి ఆర్కిటెక్చర్ అంతా కూడా ఇక్కడ ప్రదర్శనకి పెట్టారు ఫోటోల రూపంలో. సో ఇక మ్యూజికల్ నైట్ స్టార్ట్ అయింది. దీనికి వైజాగ్ లో పుట్టినటువంటి తెలుగు సింగర్ షణ్ముఖ ప్రియ పెర్ఫార్మెన్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో వైజాగ్ లో పుట్టినటువంటి షణ్ముఖ ప్రియ ఇండియన్ ఐడల్ లాంటి కాంటెస్ట్ లో పార్టిసిపేట్ చేసి సింగర్ గా ఎదిగారు. సో ఈమె ఒక తెలుగు పాట పాడారు యాక్చువల్ గా స్టేజ్ మీద. I just watched a bonafide rock star.
రెహమాన్ మ్యూజిక్ ఇచ్చినటువంటి దిల్సే మూవీ నుంచి దిల్సే సాంగ్ తో స్టేజ్ మీదకి ఎంట్రీ ఇచ్చారు. సో ఈమె పాడిన పాటలో కేవలం ఒకే ఒక తెలుగు పాట, అది కూడా చాలా కొంచెం సేపు మాత్రమే ఉంది. సో ఎక్కువ శాతం అన్ని హిందీ పాటలతోటి ఆమె పాడడం జరిగింది. ఆ రోజుకి ఆ విధంగా ప్రోగ్రామ్స్ అన్ని కంప్లీట్ అయ్యాయి. ఇప్పుడు నెక్స్ట్ డే 3 మార్చ్ 4th మూడో రోజు ప్రోగ్రామ్స్ అనేవి ఈ రోజు మనం చూడబోతున్నాం. ఇందులో కేవలం మ్యూజికల్ నైట్ మాత్రమే చూపిస్తున్నాం, అది కూడా కొంచెం సేపే. ఎందుకంటే కల్చరల్ ప్రోగ్రామ్స్ అన్ని కూడా లాస్ట్ లో ఒక పెద్ద వీడియో చేయబోతున్నాను, అవి మాత్రం మిస్ అవ్వద్దు. ఎందుకంటే చాలా క్వాలిటీగా స్టేజ్ దగ్గరికి వెళ్ళి తీసినటువంటి వీడియోస్. మొత్తం ఇండియన్ కల్చర్ ఆల్మోస్ట్ స్టేట్స్ అన్నిటి యొక్క ఫోక్ డాన్స్ అనేది మీరు నెక్స్ట్ వచ్చే వీడియోలో చూడబోతున్నారు. బాగా కాసేపు టెంపరేచర్ వచ్చిన తర్వాత ఆ టెంపరేచర్ లోంచి వాటర్ వస్తుంది. వాటర్ నుంచి డే 3లో హనుమాన్ మూవీ యొక్క మ్యూజిక్ డైరెక్టర్ పెర్ఫార్మెన్స్ అనేది ఇచ్చారు. ఇందులో వచ్చినటువంటి అన్ని సాంగ్స్ కూడా హనుమాన్ మూవీకి సంబంధించినటువంటి సాంగ్సే వరుసగా పాడడం జరిగింది. అయితే వీళ్ళు ఏ విధమైన మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేయకుండా కేవలం రికార్డెడ్ మ్యూజిక్ తోటి సింగర్స్ అండ్ కోరస్ తోటి సాంగ్స్ అనేవి వినిపించడం జరిగింది. అయితే ఈ షో చాలా బోరింగ్ గా సాగింది. మొత్తం ప్రోగ్రామ్స్ అన్నిటిలోకి కూడా బోరింగ్ ప్రోగ్రామ్ ఏదంటే కేవలం ఇది మాత్రమే. ఎందుకంటే చాలా మంది ఆ షో మధ్యలోంచి లేచి వెళ్ళిపోవడం ప్రారంభించారు. ముఖ్యంగా ఇందులో ఈ ప్రోగ్రామ్ లో ఉన్న ఒకే ఒక మైనస్ ఏంటంటే అందులో ఉన్న పాటలన్నీ కూడా కేవలం బ్యాక్గ్రౌండ్ పాటలే ఉంటాయి. అన్ని కూడా సంస్కృత లిరిక్స్ తోటి ఆ పాటలు అనేది సాహిత్యాన్ని సమకూర్చారు. అయితే సాహితీవేత్త ఇక్కడ ప్రతి పాటకి ముందు సంస్కృత యొక్క లిరిక్స్ అనేది చెప్తూ మళ్ళీ దాని యొక్క భావం చెప్తూ మళ్ళీ దానికి ఆయన సొంత వ్యాఖ్యానం జోడిస్తూ చేసినటువంటి ప్రసంగం చాలా బోరింగ్ గా సాగింది. దానివల్ల చాలా మంది లేచి వెళ్ళిపోవడం, ఆ విషయం వాళ్ళకి అర్థమై రెండో సాంగ్ తర్వాతే అందులో ఉన్న ఒక నార్మల్ సాంగ్ ఒకటి పాడి వినిపించారు. రమ్ 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 రమ్య తేజం గిరిచలనకరం కీర్తి పంచా. అయితే జనాలందరూ ఇలా లేచి వెళ్ళిపోవడం, కుర్చీలన్నీ ఖాళీ అవుతుండడం చూసి కెమెరామెన్ ఇక్కడ ఒక టెక్నిక్ అనేది ప్రదర్శించారు. అదేంటంటే లేచి వెళ్ళిపోతున్న వాళ్ళని స్క్రీన్ మీద చూపించడంతో వాళ్ళు అక్కడ కూర్చుని వాళ్ళని స్క్రీన్ మీద చూసుకుంటూ వీడియోలు తీసుకోవడం మొదలు పెట్టారు. సో స్క్రీన్ మీద మధ్య మధ్యలో ఆడియన్స్ ని చూపిస్తూ ఉండడం వల్ల సీట్లోంచి ఎవరు లేకుండా వాళ్ళని ఎప్పుడు చూపిస్తారన్నట్టు వీడియోలు తీసుకోవడానికి రెడీ అవుతూ ఆ విధంగా ప్రోగ్రామ్ అయ్యేంత వరకు సహకరించారు. సో ఇదేది వాళ్ళకి తెలియదు, ఎందుకంటే స్క్రీన్ మీద ఏమొస్తుందో అక్కడ పెర్ఫామ్ చేసే వాళ్ళకి తెలియదు. స్క్రీన్ మీద ఈ ఆడియన్స్ చేసే ఫన్నీ ఎక్స్ప్రెషన్స్ కి అక్కడ ఉన్న ఆడియన్స్ అందరూ నవ్వడం, అక్కడ సీరియస్ గా భక్తి విషయం అక్కడ సాహితీవేత్త చెప్తున్నప్పటికీ కూడా అదేం పట్టించుకోకుండా అందరూ నవ్వడం, సరదాగా ఉండడం వాళ్ళకి ఏం అర్థమై ఉండదు బహుశా. సో ఆ విధంగా అక్కడ ఒక టెక్నిక్ అనేది ఆడియన్స్ ని కూర్చోబెట్టింది. సో ఇది డే 3కి సంబంధించి. సో నెక్స్ట్ వీడియో మిస్ అవ్వద్దు, ఎందుకంటే అది చాలా క్వాలిటీతో కూడినటువంటి చాలా మంచి కంటెంట్ అది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.